అందరికీ జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. నమస్కారం. గత కొంతకాలం క్రితం మన ఛానల్లో నంద్యాల జిల్లా గడివేముల మండలం కరిమద్దల గ్రామంలో మారెమ్మ గుడి కడుతున్నారని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోకి స్పందించి చాలామంది దాతలు ముందుకు వచ్చారు. వారికి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ప్రస్తుతం మిత్రుల పిలుపు మేరకు ఈరోజు మరి ఇక్కడికి రావడం జరిగింది. గుడి దగ్గరికి గుళ్ళో కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి చూద్దామని మీ దృష్టికి తీసుకురావడానికి వచ్చాను. మీరు చూడొచ్చు ఇక్కడ గుళ్ళో ఇంకా పెయింటింగ్ వర్కు, కొంచెం ఫినిషింగ్ వరకు, బయట వచ్చేసి షెడ్ వేస్తున్నారు. అంటే ఎవరైనా పేద హిందువులు చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి వచ్చేసుకోవడానికి ఉచితంగా ఇవ్వడానికి పక్కన షెడ్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కొంత ఖర్చు ఉంది. ఇంకా భక్తులు ఎవరైనా కొంత ఎంతైనా సరే, ఎంత చిన్న మొత్తమైనా సరే, ప్రతి హిందువు దీంట్లో భాగస్వామ్యం కావాలి. 10 రూపాయలైనా సరే ఫోన్పే చేయండి, ఏం బాధ లేదు. ఎంత ఇచ్చామని కాదు, ఎంత అభిమానంతో, ఎంత ప్రేమతో ఈ గుడికి సాయం చేశామని. ముఖ్యంగా చెప్పాలంటే ఈ గుడి ఈ గ్రామంలో దళితవాడలో ఉంది. ఇక్కడ ఈ దళితవాడలు కట్టడం వల్ల కొంత మత మార్పిడిని కూడా అరికట్టాలని చెప్పే ఉద్దేశంతో మన సోదరులు చాలా కేవలం 14 మంది సోదరులు దళితవాడకు చెందిన వాళ్ళు సొంతంగా కష్టపడి 1 రూపాయి కూడా ఇంతవరకు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఇస్తే తీసుకొని మీలో సొమ్ము తామే పెట్టుకుంటూ ముందుకొచ్చారు. 5 సంవత్సరాల నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇప్పటికీ గుడి కొలికి వచ్చింది. కాబట్టి మిత్రులారా, హిందూ బంధువులందరికీ ఇదే నా విన్నపం. దయచేసి ఈ కార్యక్రమానికి మీ వంతు సహకారంగా ఎంతో కొంత ఇవ్వాల్సిందిగా మా ఛానల్ ద్వారా మిత్రులు కోరుకుంటున్నారు. అందరికీ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఎలా గుడి కార్యక్రమాలు స్టార్ట్ చేశారు, ఇది ఎలా నడుస్తుంది కార్యక్రమం ఇప్పుడు ప్రస్తుతం? అందరికీ నా యొక్క నమస్కారములు. జై శ్రీరామ్. 5 సంవత్సరాల క్రితం ఈ గుడిని 100 సంవత్సరాల కొద్ది మా అబ్బగారు కట్టించుకునే గుడిని పాతబడింటే ఆ గుడిని పడగొట్టి ఈ గుడి నిర్మాణం కొరకు ఊరు తిరిగి సందాలు అడుక్కొని మేముగా ఇంత చేతి నుంచి చేసుకొని ఈ గుడిని తయారు చేసుకున్నాము. ఇప్పుడు ప్రతిష్ట ఖర్చుకు డబ్బులు లేవు, మళ్ళీ ఇప్పుడు తిరగాలనుకొని తిరుగుతున్నాము. కనుక మా యొక్క విన్నపం మరణించి ప్రతి ఒక్కరూ అమ్మవారి పూజకు అర్హులయ్యి మీకు తోచిన కాడికి సందా ఇవ్వవలసిందిగా కోరుచు, ప్రతి ఒక్కరూ మార్చి 3, 4, 5 తారీఖుల్లో ప్రతిష్ట పెట్టుకున్నాము. ఆ యమ్మనే ఎంతవరకైనా దయచేసి దారి చూపించి ప్రతిష్ట నెరవేర్చుకుంటుంది అని డేట్ ఫిక్స్ చేసి నెరవేర్చుకొని పెట్టుకున్నాము. ఇందుకు మా గ్రామ ప్రజల తరపున, మా గుడి నిర్మాణకర్తల తరపున అందరికీ నాకు నమస్కారాలు చెప్పి విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా మా కమిటీలో పెద్దలైనటువంటి మా మామగారు చెప్పినటువంటిగా ప్రతి ఒక్కరికి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసిన ప్రతి ఒక్కరూ 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ ఆహ్వానంగా ముందుగా మీ అందరికీ ఈ వీడియో చేరి పంపిస్తున్నాం మీ దగ్గరికి. ఇక్కడికి వచ్చి మీ వీలైన సమయాన్ని గుడి దగ్గర అమ్మవారికి సమయం కేటాయించి ఈ పూజ కార్యక్రమంలో పాల్గొని ఒక హిందువుగా, ఒక భారతమాత ముద్దు బిడ్డగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.